అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రేచర్లపేట రైల్వే గేటు వద్ద భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రేచర్లపేట వాస్తవ్యురాలు డిప్యూటీ కలెక్టర్గా ఎన్నికైన మారుబరికి అనిత, విడి శ్రీనివాసులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ మహామేధావి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ వాది పందిరి భాస్కర్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని, విదేశాలలో కూడా కీర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ రేచర్లపేట సభ్యులు పచ్చిపాల మధు, కంటా రవిశంకర్, బొడ్డుపల్లి నాని, అరుబరికి శ్రీను, మైలపల్లి బుజ్జి, పచ్చిపాల ప్రసాద్, అంబటి రాజు, అంబటి బాల, కోటని నాయుడు, డోలా శ్రీధర్, కంచుమర్తి రాము, పొల్లిపల్లి శ్యామ్, ఎద్దు సంజయ్, నందిక అంజీ, దౌర్ల మధు, చెన్న అశోక్, పారుపల్లి సూరి తదితరులు పాల్గొన్నారు. నా నేమ్ అనిత. నేను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్. ఐఎమ్ ద 8th ర్యాంకర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాకినాడ నుంచి ఏకైక వ్యక్తిని నేనే, ఆడపిల్లని. సో నేను ఈ డే ఇంత ఘనంగా మనకి అంబేద్కర్ జన్మదిన ఉత్సవాలు ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు ఫస్ట్ టైము. చాలా రియల్లీ హ్యాపీగా ఉన్నాను. ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. రేచర్లపేటలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాతో ఆగిపోకూడదని నేను ఒకటే నిర్ణయించుకున్నాను. మనకి అంబేద్కర్ ఇచ్చిన సౌకర్యాలు మీరు ఎవరు యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఆ సౌకర్యాలన్నీ మీరు యూటిలైజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఉత్సవాలు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం పెట్టి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్లు. మరి ఈరోజు 135వ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని రేచర్లపేట మరి అంబేద్కర్ యూత్ అసోసియేషన్ వారు ఏదైతే ఉన్నారో మరి యవనస్తులందరూ కూడా కలిసి మరి ఇక 135వ అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా ఇక్కడ జరిపిస్తూ ఉన్నారు. మరి ఈ జయంతి సందర్భంగా మేము అంబేద్కర్ గారి గురించి చెప్పే మాట ఏంటంటే, ఈ దళిత వాడల దగ్గర మిగిలిపోయిన విగ్రహంగా ఆయన కాదు, కానీ ఈరోజు భారతదేశాన్ని మరి ప్రభావితం చేసిన, ప్రపంచ దేశాలను ప్రభావితం చేసిన ఒక శక్తివంతమైన వ్యక్తిని ఈ భారతదేశం ప్రపంచానికి అందించింది. కాబట్టి ఆయన కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, అతడు ఒక ఆర్థిక శక్తి, అలాగే ఒక సోషల్ రిఫార్మర్, అలాగే ఒక మంచి రాజకీయవేత్త కూడా. అలాంటి వ్యక్తిని ఈ దేశము మరి గౌరవించాలి అని అంటే మామూలుగా కాదు, ఏదో 14వ తారీఖుని జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఈ మహనీయుడిని మరి 365 రోజులు మేము జ్ఞాపకం చేసుకోవాలి, ఈ దేశం జ్ఞాపకం చేసుకోవాలి. అతడు ఒక సంఘ సంస్కర్త అని చెప్పడానికి ఈ దేశంలో ఉన్న అన్ని తరగతి ప్రజలకి అతడు మరి విమోచన దయచేశాడు. ప్రతి దాస్యం నుంచి విమోచించిన ఒక మహనీయుడిగా అంబేద్కర్ని మనం కొనియాడుతాం. ఈ దేశంలో ఒకవేళ ఆయనకి అందవలసినంత గౌరవం అందకపోయినా ప్రపంచ దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో మరి ఏవైతే విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయో, ఈరోజు ప్రతి దేశంలో ఉన్న విశ్వవిద్యాలయం దగ్గర అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ ఉంది. అక్కడ మరి ఆ విదేశీయులందరూ ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి, మేధస్సును గుర్తించి ఈరోజు కొనియాడుతున్నారు. అలాంటి మహనీయుణ్ణి మరి ఈరోజు కాదు, ప్రతిరోజు మేము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకి జై భీములు తెలియపరుస్తూ ఈ అంబేద్కర్ యూత్ అసోసియేషన్స్ పక్షంగా మేము ప్రతి ఒక్కరికి జై భీములు జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం.